చాలా వరకు యూపీఎస్సీ సివిల్స్ ఈ కోచింగ్ సెంటర్స్ అన్ని మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఉంటాయి. ఇదర్ ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, పుణే ఇలా ఉంటాయి. మండల్ లోకి కానీ, టౌన్స్ లోకి కానీ ఆ కోచింగ్ సెంటర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎంత బాగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు మీడియం చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద నగరంలో ఉండాలి అంటేనే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటది. అలా కాకుండా ఇఫ్ దే షిఫ్ట్ దీస్ కోచింగ్ సెంటర్స్ టు ఈవెన్ మండల్ టౌన్ లెవెల్లో కూడా షిఫ్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి చాలా లిమిటెడ్ అమ్మా. సివిల్ సర్వీసెస్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి 1000 పోస్టులే ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి, రెగ్యులర్ గా పడుతుంటాయి, కానీ 1000 పోస్టులే ఉంటాయి. సో ఈ నగరాల లోపల ఇంకా స్ప్రెడ్ కాల. టు బి ఫ్రాంక్, ఏదో 6 to 7 సెంటర్స్ ఆల్ ఇండియా లెవెల్ లోపల మంచి సెంటర్స్ ఒక మ్యాక్సిమం ఎట్ ద మ్యాక్సిమం డజన్ ఉంటాయి. సో ఇంకా ఈ సిటీస్ లోనే స్ప్రెడ్ గా ఉంది. ఇంకా మండల్ లెవెల్లో అవుతుందా అంటే ఫైనాన్షియల్స్ విల్ హ్యావ్ టు వర్కౌట్ కదా. ఫైనాన్షియల్స్ వర్కౌట్ కావు. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్ చూసుకోండి అమ్మా, కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోండి, మన డైరెక్ట్ లైఫ్ లోపల పబ్లిక్ ఎక్స్పీరియన్స్ లోపల కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని సిటీలో పెడతారు. మరి తీసుకెళ్లి మండల్లోను గ్రామాల్లోనూ ఎందుకు పెట్టుకుంటే అక్కడ వర్కౌట్ కాదు కాబట్టి ఫైనాన్షియల్ గా. సో ఇస్ ద కేస్ విత్ ది సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్.